హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ G+1 ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి బీరగూడ నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్, ఏదైతే 100 ఫీట్ రోడ్ ఇప్పుడు వర్క్ నడుస్తుందో మనం చూసింది. సో ఈ రోడ్ నుంచి మనం కృష్ణారెడ్డిపేట వెళ్ళి కృష్ణారెడ్డిపేట నుంచి మన రామేశ్వరబండ ఉంది. సో అరౌండ్ 7 కిలోమీటర్స్ వస్తుంది మన బీరంగూడ కమాన్ నుంచి. సో అక్కడ ఉంటుందండి ఈ ప్రాజెక్టు రామేశ్వరబండలో. G+1 ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్, HMDA లేఅవుట్ అండి. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏందనేది చూద్దాం. సో మనం ఇప్పుడు ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇది రామేశ్వరబండ తర్వాత మన ప్రాజెక్ట్లోకి వెళ్ళే రూట్ అండి ఇది. సో ఏదైతే ఇప్పుడు రోడ్డు మనం చూస్తున్నామో ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అండ్ యాజ్ ఫర్ మాస్టర్ ప్లాన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే మనకు పోల్స్ కనిపిస్తున్నాయో ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వదిలేసి ఉన్నారు. మనం చూడొచ్చు 100 ఫీట్ రోడ్డు. సో ఇది కూడా ఇక్కడ వచ్చేసి మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్లాట్స్ సేల్ చేశారంటే, ఇంకొక ప్రాజెక్టులు వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ హౌసెస్ అని కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. G+1 ప్లాట్ సైజెస్ వచ్చేసి హౌస్ సైజెస్ వచ్చేసి సో 110 స్క్వేర్ యార్డ్స్లో, 120 స్క్వేర్ యార్డ్స్లో అండ్ 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో యాజ్ ఆఫ్ చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి నియరెస్ట్, సో ఏరియా వైజ్ చూసుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగుందండి. ఏరియా మూమెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ అండ్ పబ్లిక్ పర్చేసింగ్ కానీ, ప్లాట్స్ పర్చేస్ చేయడం కానీ, సో ఏరియా మూమెంట్ బాగుంది. సో ఇది మనకి నియర్గా ఉడకపల్లికి కూడా దగ్గరగానే వస్తుంది. సో ఇది వచ్చేసి నియర్ బై రామేశ్వరబండ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇది మొత్తం HMDA లేఅవుట్ అండి. సో చుట్టూ ప్రహరీ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ అండ్ పార్క్ ఏరియా. సో మనకి ఇప్పుడు ఏదైతే రోడ్ చూస్తున్నామో మధ్యలో సో మార్క్ చేసింది ఈ పోల్స్ దగ్గర, ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ వదిలేస్తున్నారు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ వదిలేస్తున్నారు. సో సో ఇదంతా మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి సరౌండింగ్ ఏరియాస్ మీరు చూడొచ్చు. ఇదంతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఆఫ్ మనం ఇప్పుడు కనుక తీసుకుంటే ఫర్దర్గా మీకు ల్యాండ్ ప్రైస్ అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ కూడా మనకి రీజన్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయండి. G+1 మనం చూసుకుంటే కృష్ణారెడ్డిపేట ఏరియాస్ అన్ని మినిమం ఓన్లీ సింగిల్ ఫ్లోరే మనకి 65 to 70 lakhs నడుస్తుంది బిఫోర్ రింగ్ రోడ్. ఇది జస్ట్ బిహైండ్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ 1.2 కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ మనం చూసుకుంటే. సో ఆ ప్రాస్పెక్ట్లో చూసుకున్న HMDA లేఅవుట్ అండ్ G+1 కన్స్ట్రక్షన్ అంటే మనకి బెస్ట్ ప్రైస్లో వస్తుంది ప్రాజెక్ట్ ఇది. సో ఇదంతా సరౌండింగ్ ఏరియా అండి. మనం చూసుకుంటే ఇక్కడ మనకి మీకు సరౌండింగ్ చూస్తే కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా దగ్గరగా వచ్చేసింది మనకి ఇదంతా. సో రింగ్ రోడ్కి నియరెస్ట్, వెరీ నియరెస్ట్ మనం చూస్తుందంతా మనకి దగ్గరలోనే ఓక్డాల్ స్కూల్ ఉంది. అండ్ మనకి చూస్తే ఇవన్నీ విల్లా ప్రాజెక్ట్స్, సింప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. అండ్ మనకి మెడికల్ డివైస్ పార్క్ కూడా దగ్గరండి ఇక్కడ నుంచి, వెరీ నియరెస్ట్, జస్ట్ 3.5 కిలోమీటరే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే లాంగ్లో చూస్తున్నామో అది వచ్చేసి ఎల్లంకి కాలేజ్ మనం చూస్తుంది. అండ్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 1.2 ఉంటుందండి, జస్ట్ దట్స్ ఇట్, పెద్ద డిస్టెన్స్ కూడా ఏమి ఉండదు. మనకి లొకేషన్ వైజ్ వెరీ గుడ్ అండి. మనకి బీరంగూడ కమాన్ నుంచి ఎంత డిస్టెన్స్ తీసుకున్న మ్యాక్సిమం వచ్చేసి మనకి మోర్ దాన్ 7 కిలోమీటర్స్ కన్నా ఉండదు. సో 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ మన బీరంగూడ కమాన్ నుంచి మనకి రింగ్ రోడ్ 100 ఫీట్ రోడ్ వెరీ ఈజీగా వచ్చేయచ్చు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్. సో దీంట్లో వచ్చేసి మనకి మోర్ దెన్ 150 హౌసెస్ దాకా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ కూడా అయి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మ్యాక్స్ ఆఫ్ ప్లాట్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఫేసెస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉండాలి మనం చూడొచ్చు. కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు G+1 కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫాల్ సీలింగ్ మనం చూడొచ్చు. సో ఇదంతా హౌస్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరు. సో రోడ్ సైజెస్ అన్నీ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్. సో కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఏదైతే మనం ఇదంతా చూస్తున్నామో ఇదంతా 33 ఫీట్ రోడ్. చూడొచ్చు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా. సో ఆల్ ఆర్ CC రోడ్స్ అండి. మొత్తము రోడ్స్ అన్ని CC రోడ్స్ వేసినారు ప్రతి ఒక్క రోడ్డు ఆల్రెడీ. సో డ్యూ టు కన్స్ట్రక్షన్ మనకి డస్ట్ ఎక్కువ కనిపిస్తుంది.
చూస్తే మొత్తం మనకి ఫినిషింగ్ ఇలా వస్తుందండి, ఫైనల్ ఫినిషింగ్ హౌసెస్ అనేవి. సో దీంట్లో ఒక హౌస్ తీసుకుందామండి. ఒక హౌస్ తీసుకొని మనం ఒక్కసారి చూద్దాం ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది అని. సో ఇది చూసాం కదా, ఈ స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది మీకు. అన్నీ వచ్చేసి G+1 హౌసెస్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్ అండ్ 110 అండ్ 150, 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి సైజెస్, ప్లాట్ సైజెస్ అన్నీ. మొత్తం వుడ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రీసెంట్గా ప్రతి ఒక్క చోట వచ్చేసి ఎక్కువ పీవీసీ డోర్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ వచ్చేసి వుడ్ యూజ్ చేస్తున్నారు. ఆఫ్రికన్ వుడ్, ఆఫ్రికన్ టెక్ యూజ్ చేస్తున్నారు, మనం చూడొచ్చు. సో ఇదంతా వచ్చేసి మనకి జస్ట్ ఓవర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, హౌ దిస్ వాస్ గోయింగ్ ఆన్. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ మనకు వస్తుంది. చూసారు కదండి, ఇది ఎంత అయితే లొకేషన్ వైజ్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డీటెయిల్స్ అండి. సో ఒక్కసారి ఒక్క హౌస్ తీసుకొని మనం ఇంటర్నల్గా వెళ్ళి చూద్దాము ఒక్కసారి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ అనేది. మనం ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఒకసారి లోపలికి వెళ్తే సో మనం చూస్తే సరౌండింగ్ హౌస్ టు హౌస్ వచ్చేసి మనకి 1.5 feet డిస్టెన్స్ అనేది మినిమం ఉంది, అంటే టోటల్ 3 feet. మీ హౌస్లోకి ఎంటర్ అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఎంటర్ అవగానే మనకు ఒక హాలు, కంప్లీట్ హాలు. ఇది గ్రౌండ్ ఫ్లోర్, మనం ఏది చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా మనకి ఆల్మోస్ట్ 7/10 దాకా వచ్చిందండి, పెద్దగా వచ్చింది. సో హాల్ కూడా పెద్ద హాల్ వచ్చింది మనకి ఇక్కడ. సో మన హాల్లో నుంచి వస్తే మనకి రైట్కో బెడ్రూమ్, లెఫ్ట్కో బెడ్రూమ్ వస్తుంది. మనకి రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో మీకు ఫాల్ సీలింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్క హౌస్కి. చూసాం కదా, ఇది వచ్చేసి మనకి హాల్లో ఎంటర్ అవ్వగానే మిడిల్లో వచ్చేసి బెడ్రూమ్స్ ఇవి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ అయితే కన్స్ట్రక్షన్ గోయింగ్ అనండి, ఫైనల్ ఫినిషింగ్లో ఉన్నాయి హౌసెస్ అన్ని మ్యాక్స్ ఆఫ్. చూడొచ్చు, ఇది వచ్చేసి బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ ఇది. బెడ్రూమ్స్ అయితే పెద్దగానే ఇచ్చున్నారండి, మనకి 10/12 దాకా ఉన్నాయి సైజెస్. సో వన్స్ బ్యాక్ టు హాల్, ఇది వచ్చేసి మొత్తము మనకి కింద ఫ్లోర్లో ఉన్న, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్. బయటకు వస్తే ఇది వరండా, కార్ పార్కింగ్ ఇది. సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లోకి చూడవచ్చు, రియాలిటీ కన్స్ట్రక్షన్ కూడా మంచిగా ఉందండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే సో ఇది అవుట్ సైడ్ వ్యూ. చూసారు కదా, ఇవన్నీ ఫిట్టింగ్స్ కోసం పునాదులు తీస్తున్నారు లొకేషన్ అంతా. నెక్స్ట్ 1 yearకి ఆల్మోస్ట్ ఇది మొత్తం ఫిల్ అయిపోతుందండి. నెక్స్ట్ 1 to 1.5 yearలో పీపుల్ కూడా ఇక్కడ స్టే చేయడానికి రెడీ అవుతారు. వన్స్ ఈ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అవ్వగానే హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే. సో ప్రజెంట్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇదంతా హాల్ అండి, హాలు. సో సేమ్ స్ట్రక్చర్ మనకు, కాకపోతే కింద హాల్ ఎక్కువ పెద్దగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సేమ్ స్ట్రక్చర్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో కూడా, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ పెద్దగా వచ్చింది మీకు. చూడవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ద సెల్ఫ్స్ అండ్ బాత్రూమ్ కనెక్టివిటీ. సో చూసారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ కూడా పెద్దగా ఇచ్చినారండి, 11/12, 10/12 చూడొచ్చు. ప్లాస్టింగ్ కూడా ఫినిషింగ్ బాగా వచ్చింది. మొత్తం వుడ్ యూజ్ చేస్తున్నారు, గ్రిల్స్ ప్రతి ఒక్క చోట. సో ఒకసారి మనం ఇప్పుడు హాల్లో బెడ్రూమ్ నుంచి, మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే ఇదంతా హాల్ మనం చూడొచ్చు. బెడ్రూమ్ నుంచి బయట రాగానే మనకి
ఇమీడియట్ లెఫ్ట్ అయితే ఎగ్జిస్ట్ అండి, మనకి రైట్ సైడ్ మనకు వచ్చేసి కిచెన్ ఏరియా ఉంటుంది, మనం చూడొచ్చు. సో ఇదంతా వచ్చేసి హాల్ మనకి. అండ్ రైట్ వెళ్తే మనకి డైనింగ్ ఇచ్చున్నారు, అండ్ ప్లస్ ద డైనింగ్ ఏరియా ఇది, అండ్ కిచెన్ ఇచ్చున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే వుడ్ యూజ్ చేస్తున్నారండి. ఎవ్రీ విండోకి, ఎవ్రీ డోర్కి వచ్చేసి మనకి మెయిన్ డోర్స్కి వచ్చేసి వుడ్డే యూజ్ చేస్తున్నారు. మనం చూడచ్చు రీసెంట్ డేస్ మీరు చూస్తున్న అంతా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పీవీసీ యూజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ మొత్తం వుడ్ యూజ్ చేయడం జరిగిందండి. ఇదంతా కిచెన్ అండి, కిచెన్ ఏరియా అరౌండ్ మనకి 7/12 ఉంటుంది. మనకి సెల్ఫ్స్ కూడా ఎక్కువ ఇచ్చున్నారు. సో ఇలా కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ ఏరియా, సెల్ఫ్స్. ఒకసారి మన కిచెన్లో నుంచి బయట వస్తే సో సరే ఇది మళ్ళీ వరండా ఇచ్చినారు. డైనింగ్లో నుంచి మళ్ళీ టూ సైడ్ నార్త్ ఈస్ట్కి మనకు నార్త్ ఈస్ట్ టూ సైడ్ తలుపులు ఇచ్చినారు. నార్త్ ఈస్ట్ టూ సైడ్ ఈశాన్యం ఏదైతే ఉందో మనకి టూ సైడ్ వచ్చేసి మనకి డోర్స్ వచ్చున్నాయండి. అది మనం ముఖ్యం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టూ సైడ్ డోర్ వచ్చింది మనకి నార్త్ ఈస్ట్లో. వాస్తుపరంగా కూడా బాగున్నాయి హౌసెస్ కన్స్ట్రక్షన్స్. చూసారు కదండి, వన్స్ ఫైనల్ ఫినిష్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. సో మనకి సో విండోస్ కానీ అన్ని లెక్క ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాస్తుపరంగా. చూసారు కదండి, ఇదైతే టోటల్ ఈ ప్రాజెక్ట్ అండ్ దీంట్లో ఒక శాంపిల్ హౌస్ డీటెయిల్స్ అండి. ఇఫ్ యు ఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు ఈ ప్రాజెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.